ముఖ్యంగా ఈరోజు అసెంబ్లీ సమావేశాలు కూడా రాష్ట్రంలో ప్రస్తుతం అయితే జరుగుతూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే చంద్రబాబు నాయుడు చేస్తున్న వైఫల్యాన్నింటిని కూడా ప్రశ్నిస్తాననే భయంతోనే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని చెప్పేసి ప్రధానంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డి ఆ మాటలు మాట్లాడడానికి? సిగ్గు ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఒక ఆడబిడ్డకు అడుగుతావు, నాకు సమాధానం చెప్పు. సిగ్గున్నాడు ఎవడైనా? నువ్వు ఒక ఎమ్మెల్యేవిగా అసలు నీకు ప్రతిపక్ష హోదా ఎందుకయ్యా? దేనికి? నువ్వు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఏడ్చావు. కర్మ గాలి ఆ నియోజకవర్గ ప్రజలు నిన్ను ఎంచుకున్నారు, నిన్ను కోరుకున్నారు. భయభ్రాంతులకు గురి చేసి ఓట్లేయించుకొని ఆ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా ఒక సాదా సీదా మనుషులు నిలబెట్టిన గెలిచే రీతిలో ఒక మెజారిటీ కూడా లేకుండా గెలిచిన గెలుపునిది. కనీసం ఆ నియోజకవర్గ నిధుల కోసం కానీ, ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం కానీ, ఆ నియోజకవర్గ ప్రజల కోసం కానీ అసెంబ్లీకి రావయ్యా, వచ్చి ఏడవ్వయ్యా. ఆ నియోజకవర్గానికి ఏ నిధులు కావాలో వెళ్ళి తీసుకెళ్ళి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయవయ్యా. నీ దగ్గర అంత దమ్ము లేదా? అంత సత్తా లేదా? వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేంత దమ్ము లేదా? మగాడివి కాదా అని అడుగుతా ఉన్నా. నువ్వు ఒక ఎమ్మెల్యేవి కదా, నీకు ప్రతిపక్ష హోదాతో ఏం పని? నీకు నీ నాయకులకు ప్రతిపక్ష హోదాతో ఏం పని? 11 మంది గెలిచారు, 11 మంది రండయ్యా. మీ నియోజకవర్గాల్లో ఏ నిధులు కావాలో తీసుకెళ్ళండి. వచ్చి ధైర్యంగా దర్జాగా దౌర్జన్యం చేసి నీ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడు. నీ నియోజకవర్గ అభివృద్ధి కోసం అసెంబ్లీకి రా. నువ్వు ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీకి వస్తావా? అంటే ఇక్కడ కూడా నీ రాజకీయం చూపించుకుందామనా? మరి నీ నియోజకవర్గ ప్రజల్ని ఏం చేస్తావు? అసలు నువ్వు జీతం ఎందుకు తీసుకుంటా ఉన్నావు? నియోజకవర్గం పని కోసము, నియోజకవర్గ అభివృద్ధి కోసము నిధులు కేటాయించడానికి అనుమతి కూడా తీసుకున్నటువంటి దౌర్భాగ్యుడు ఈరోజు ఆ 11 మంది ఎమ్మెల్యేలు ఎందుకు జీతాలు తీసుకుంటా ఉన్నారు? ఎందుకు ప్రజాధనాన్ని ఉచితార్థంగా తింటా ఉన్నారు? ప్రజల సొమ్ము ఎందుకు వెనకాలేసుకుంటా ఉన్నారని అడుగుతా ఉన్నాను నేను. మీరు ప్రజల కోసం గొంతెత్తని వాళ్ళు, గలమెత్తని వాళ్ళు, మీ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడని వాళ్ళు మీరేమి ఎమ్మెల్యేలయ్యా? రాజీనామా చేసి పారండి. మాలాంటి సాదా సీదా కార్యకర్తలు నిల్చున్న గెలుస్తారు. ఇదే నియోజకవర్గంలో మీరు నిల్చున్న 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి. మీరు నిజంగా మనుషులైతే మీరు ఉచితార్థంగా మీరు జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి మీకు ఎలాగో మాట్లాడే ధైర్యం లేదు. మీ నియోజకవర్గం గురించి నిధులు కేటాయించమని అడిగే దమ్ము లేదు. ఎందుకంటే ఆనాడు అంత పైచాచికమైనటువంటి ప్రభుత్వంలో ఉండి మీరు పైచాచిక ఆనందాన్ని పొంది తెలుగుదేశం పార్టీలో కొంతమంది గెలిస్తే వాళ్ళని ఎంత చిన్న చూపు చూసి హేళన చేసి ఎంత పిచ్చిగా ఎకిల్లో ఉన్నవారో మిమ్మల్ని కూడా అలా చేస్తారేమో భయపడిపోతా ఉన్నారు. ఆడబిడ్డలను కూడా అందులో ఇంక్లూడింగ్ చేసి భార్యలతో సహా ఆడబిడ్డలను కూడా తెలియకుండా మర్చిపోయి పిచ్చిగా ఒక ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఏదో కొమ్ములు వచ్చినట్టు విర్రవీగిపోయి ఆంబోతుల్లాగా మాట్లాడారు ఆ రోజు. ఆ సభ్యతా సంస్కారం మీకు లేకపోవచ్చు, కానీ సభ్యతా సంస్కారం కూటమి ప్రభుత్వానికి ఉంది. ఈరోజు ఎలా నడుస్తుందండి అసెంబ్లీ ఎమ్మెల్యేల పనితీరు కానీ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రతిస్పందించే విధానం కానీ ఎలా ఉంది అసలు ఈరోజు? మనం చెప్పాల్సిన అవసరం లేదండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్తా ఉన్నారు. ఈరోజు అసెంబ్లీ అంటే ఇలా ఉండాలి, అసెంబ్లీ అంటే ఒక తల్లి గర్భగుడి లాంటిది, అసెంబ్లీ అంటే ఒక దేవాలయం లాంటిదని నిరూపిస్తూ ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ కూడా. ఈరోజు అసెంబ్లీ లాగా జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాల్లో అసెంబ్లీలే అంటే అమ్మ నా బూతులు. అసెంబ్లీ అంటే ఆడబిడ్డల శీలాలతో ఆడుకునే రీతిలో మాట్లాడే అసెంబ్లీ అంటే ఆడబిడ్డలు ఏళన చేసే అసెంబ్లీ గత 5 సంవత్సరాలు. అసెంబ్లీ అంటే ఆడబిడ్డలనే టార్గెట్ చేసి మాట్లాడేది గత 5 సంవత్సరాల్లో అసెంబ్లీ. ఇప్పుడు అసెంబ్లీ అంటే ఒక కన్న తల్లి, ఒక తల్లి గర్భగుడిలో కూర్చున్నట్టు, అమ్మ ఒడిలో కూర్చున్నట్టుగా రీతిలో ఈరోజు గౌరవంగా పద్ధతిగా ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ప్రతి ఒక్క సమస్యని పరిష్కరిస్తూ వాళ్ళకి ఏ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కావాలో, ఎంతమందికి ఎంత కావాలో, ఎంత కేటాయించాలో అడిగి తీసుకెళ్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్న పరిస్థితి. ఇదే నీ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి జరుగుతూ ఉంది? కనీసం ఆ నియోజకవర్గం గురించి మాట్లాడిన వాళ్ళు మీరేం ఎమ్మెల్యేలయ్యా? ఆ నియోజకవర్గ ప్రజల గురించి పోట్లాడు మీరేం ఎమ్మెల్యేలయ్యా? సరే, అసెంబ్లీకి రావట్లేదు, కనీసం ఆ నియోజకవర్గంలోకి వెళ్ళైనా సరే కనీసం ఈరోజు ఈ ప్రభుత్వం ఇలా ఏం చేస్తుంది, ఎలా ఉంది, మీకేమైనా సమస్యలు ఉన్నాయని అడిగే దిక్కు లేదు మీ 11 మంది ఎమ్మెల్యేలు. జగన్మోహన్ రెడ్డితో సహా జగన్మోహన్ రెడ్డి గెలిచారు కదా ఒక నియోజకవర్గంలో, ఆ నియోజకవర్గ ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలతో మాట్లాడాలి. ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, మంచి చేస్తూ ఉందా, చెడు చేస్తూ ఉందా, మేమేం చేసాము, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, మీకేమైనా సమస్యలు ఉన్నాయా, నేనున్నాను, మీ తరపున నేను మాట్లాడతాను, మీ సమస్య నేను పరిష్కరిస్తాను అని చెప్పొచ్చు కదా. కొన్ని వేల కోట్లు తగలేసుకున్నావు గత 5 సంవత్సరాల్లో. వేల కోట్లు తగలేసుకొని ఈరోజు పైచాచిక ఆనందాన్ని పొందుతూ ఉన్నావు కదా. ఆ వేల కోట్లలో కొన్ని కోట్లు నీ నియోజకవర్గం సొంత నిధులతో కేటాయించవయ్యా.
సొంత నిధులతో నియోజకవర్గం అభివృద్ధి చెయ్యి. ఆ దమ్ము లేదా? అంత పిసినారోడివా? ప్రజల సొమ్మే కదా దోచుకున్నావు, కొన్ని వేల కోట్లు. ఆ కోట్లలోనే కొన్ని కోట్లు తీస్తే నీ పాపం అన్న కరిగిపోయింది కదా, నీ పాపం అన్న కొంచెం పాప విమోచనం అన్న కలిగిద్ది కదా. అది చేయలేవు. నువ్వేం ఎమ్మెల్యేవి? నీకు మళ్ళీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే రాలేవా? ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేరు కాబట్టే నువ్వు అసెంబ్లీకి రాను అంటావు. ప్రతిపక్ష హోదా ఇవ్వరు, అది నీకు ప్రజలు ఇవ్వాలి. ఎవడు సొత్తు అది? కూటమి ప్రభుత్వం సొత్తేం కాదుగా, ప్రజలు ఎంచుకోవాలి. ఉన్నది ఒకటే ప్రతిపక్షం, అది కూడా మేమే ఉన్నాం. వీళ్ళు ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడుకి మేము ప్రతిపక్ష హోదా ఇచ్చాము, మా ఎమ్మెల్యేలందరూ కూడా 5 లాగేసుకుంటే ప్రతిపక్షం కూడా ఉండదు కదా అన్నా కూడా నేను చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉంచాలనే ఉద్దేశంతో నేను ఇచ్చాను ప్రతిపక్ష హోదా అని అంటూ ఉన్నాడు ఆయన. అసలు మీ బతుక్కి ప్రజలు ప్రతిపక్ష హోదానే వద్దన్నారు. అసలు ప్రతిపక్షం అంటే ప్రజల తరపున మాట్లాడేదాన్ని ప్రతిపక్షం అంటారు. కాబట్టి ఈరోజు ప్రజల గురించి మాట్లాడేది ఏమీ లేదు. కాబట్టి మీకు ప్రజలే ఇవ్వలేదు. ప్రజలు ఏ తప్పు చేయట్లేదు కూటమి ప్రభుత్వం. మాకు ప్రతి ఒక్కరు కూడా మా ఇంటి ముందుకు అందిస్తూ ఉంది. కాబట్టి మీరు మా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు మమ్మల్ని సర్వనాశనం చేసింది చాలు, మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వము, మీ అవసరం మాకు అసలు లేదు అనే కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి. ప్రజల్లో మమేకం అయితే వచ్చేది. ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని వాళ్ళకు అండదండలుగా ఉండి వాళ్ళ భుజాల మీద చెయ్యేసి నేనున్నాను అని ధైర్యం కల్పిస్తేనే ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తారు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వండి, కూటమి ప్రభుత్వం ఇవ్వడానికి అది చట్టరీత్యా నేరం. అది ఎవరు ఇవ్వరు, ఇచ్చేది కాదు. మేము ప్రజాస్వామ్యం ద్వారా నడుస్తూ ఉన్నాం. మేము బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా నడుస్తూ ఉన్నాం. మీలాగా రాజారెడ్డి రాజ్యాంగంలో నడవట్ల, జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్న రాజ్యాంగంలో నడవట్ల. సో ప్రజలే ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ప్రజల గురించి మాట్లాడాల్సిన అవసరం అంతకన్నా లేదని హెచ్చరిస్తూ ఉన్నాను.